విజయనగరం జిల్లా గజపతి నగరంలో నలుగురు దొంగలు పట్టుబడ్డారు. గజపతి నగరం బొబ్బిలి పిఎస్ పరిధిలో వీరు పలు చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితులను మీసాల గోవింద, కండ్రోతు గౌరీనాయుడు, గొర్ల నరేంద్ర, కొంకి పైడిరాజుగా గుర్తించినట్లు వివరాలు సేకరించారు. గరివిడి, గుర్ల, బుర్దరాయి పల్లెలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఒక బొలెరో వాహనం, ఒక ట్రాక్టర్, 2 టూ వీలర్స్తో సహా పలు వస్తువులను చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ అయిన సొత్తు విలువ 5.50 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. మణిపూరి గోవిందు అని చెప్పేసి ఆయన రామన్నపేట విలేజ్ గజపతినగరం మండలం. ఆయన తన తాలూకా దమ్ము సెట్ పోయింది అని చెప్పేసి 1వ తేదీన మన పోలీస్ స్టేషన్లో గజపతినగరం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేశారు. అట్లాగే నిన్న ఇజ్జరోజు సత్యనారాయణ అని చెప్పేసి జిన్నాం విలేజ్, ఆయన కూడా దుక్కి సెట్ ఒకటి పోయింది అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా ఎస్ఐ గారు దర్యాప్తు స్టార్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా సెక్యూర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈ రోజున రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బంది వీళ్ళంతా కూడాను మన గజపతినగరం పైడితల్లమ్మ టెంపుల్ దగ్గర ఒక బొలెరో వ్యాన్లోని ఈ ప్రాపర్టీని 2 దుక్కి సెట్టు, దమ్ము సెట్టు ఇవి తీసుకొని వెళ్తున్న 4 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.